వెల్కమ్ బ్యాక్ టు దళిత్ పోయట్రీ డిప్రెస్డ్ వాయిస్. అయితే కొన్ని కవిత్వాలు మనం చదువుతున్నప్పుడు వాటికి మళ్ళీ సపరేట్గా అర్థాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాటిని చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. అలాంటి కవిత్వాలు మనం ఎంత నిరక్షరాస్యుడి ముందు చదివినా, ఎంత చదువుకోని వాళ్ళ ముందు, అవ్వాతాతల ముందు చదివినా కానీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో అలాంటి కవిత్వాన్ని మీకు ఒకటి చదివి వినిపిస్తాను. అది వెలివాడ అనే పుస్తకంలో సంతకం అని ఒక కవిత ఉంది. నిజానికి ఇందులో చాలా పెద్దగా ఉంది కవిత. అది నేను దాన్ని పూర్తి వీడియో మళ్ళీ తర్వాత పెడతా. కాస్త కొద్దిగా ఇంట్రడక్షన్ లాంటిది మీకు కొంచెం చదివి వినిపిస్తా. సో పుస్తకం పేరు వెలివాడ, కవిత పేరు సంతకం. అయితే నేను ఇందులో ఉన్న పూర్తి కవిత్వాన్ని చదివినప్పుడు బహుశా దాన్ని ఒక 10-15 సార్లు చదివిన ప్రతిసారి నా కళ్ళల్లో నీటి సుడులు తిరిగినాయి. సో అంత అద్భుతమైన కవిత, ఎవరికి చదివినా అర్థమయ్యేలాంటి కవిత. ఒకసారి చదువు వినిపిస్తా చూడండి. ఒరే పంతులు, మా వాళ్ళ ఏలి ముద్దర్లు చూసుకున్నప్పుడల్లా నాకు నీ మనువుగాడు గుర్తొస్తున్నాడు. నా ఆగిపోయిన 5వ తరగతుల్ని చూసుకున్నప్పుడల్లా నాకు నీ రాముడు గుర్తుకొస్తున్నాడు. ఇన్నాళ్ళు నన్ను నిరక్ష కుక్షిని చేసిన నీ అజ్ఞానం, అహంకారం నా ఇంటర్వ్యూ ఛార్జీలై నన్ను ఎక్కిరిస్తున్నాయి. పంతులా, బిడ్డా, ఇక ముందు ఆరెల్తో దూడతోళ్ల మీద మహాకావ్యాలు రాస్తాం. తప్పెట మీద బతుకు సంగీతాన్ని పలికిస్తాం. మా చరిత్రని పాఠ్యాంశంగా ప్రకటించి ఇన్నాళ్ళు ముడ్డి కింద మగ్గిపోయిన ఈ భాషని మా యాసతో కడిగి కొత్త అక్షరమాలని తయారు చేస్తాం. మడిసికి చదువుని బువ్వగా వడ్డిస్తాం. తినగలిగితే నువ్వు వచ్చి తిను. అర్థమైందా? మళ్ళీ చదువుతా చూడండి. ఒరే పంతులు, మా వాళ్ళ ఏలి ముద్దర్లు చూసుకున్నప్పుడల్లా నాకు నీ మనుగాడు గుర్తొస్తున్నాడు. నా ఆగిపోయిన 5వ తరగతుల్ని చూసుకున్నప్పుడల్లా నాకు నీ రాముడు గుర్తుకొస్తున్నాడు. ఇన్నాళ్ళు నన్ను నిరక్ష కుక్షిని చేసిన నీ అజ్ఞానం, అహంకారం నా ఇంటర్వ్యూ ఛార్జీలే నన్ను ఎక్కిరిస్తున్నాయి. పంతులా, బిడ్డా, ఇక ముందు ఆరెల్తో దూడలతోళ్ళ మీద మహాకావ్యాలు రాస్తాం. పంతులా, బిడ్డా, ఇక ముందు ఆరెల్తో దూడతోళ్ళ మీద మహాకావ్యాలు రాస్తాం. తప్పెట మీద బతుకు సంగీతాన్ని పలికిస్తాం. మా చరిత్రని పాఠ్యాంశంగా ప్రకటించి ఇన్నాళ్ళు ముడ్డి కింద మగ్గిపోయిన మా భాషని మా యాసతో కడిగి కొత్త అక్షరమాలని తయారు చేస్తాం. మనిషికి చదువుని బువ్వగా వడ్డిస్తాం. తినగలిగితే నువ్వు వచ్చి తిను. చూశారు కదా ఎంత ధిక్కారమైన కవిత్వం మద్దూరి నగేష్ బాబు గారిది. సో దీనికి సంబంధించిన పూర్తి కవిత్వాన్ని మరో వీడియోలో పూర్తిగా అందుబాటులోకి తెస్తా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ.